నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు జీ లీలావతి. ఏం చేస్తుంటారు మేడం? నా రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. మేడం, చంద్రబాబు పాలన 11 నెలల పరిపాలన ఎలా ఉంది మేడం? బాగుంది, కానీ ఇంకా బాగా చెయ్యాలి. ఇప్పుడు చేసింది చాలా తక్కువ, ఇంకా బాగా చెయ్యాలి. నిన్న జగన్ ప్రెస్ మీట్లో పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తామని అంటున్నాడు. జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? అసలు అట్లా మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన సీఎం చేశారు. ఆయన చెప్పినవన్నీ ఏమీ చేయలేదు. అలా నెమ్మదిగా చేస్తారు, అంతేగాని అట్లా మా రాజకీయ నాయకులు అంత పెద్ద పదవిలో ఉన్న ఆయన చిన్నవాళ్ళు మాట్లాడినా పర్వాలేదు. అట్లా సీఎం చేసి ఎక్స్ సీఎం చేసి అలా మాట్లాడకూడదు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? అంటే చెప్పలేము, ఎందుకు తీరుతుందా అని అంటే గవర్నమెంట్ ఏమో లాస్లో ఉంది. అన్నీ లేవు వనరులు. తీరాలి నెమ్మదిగా, ఎందుకంటే మెగా డిఎస్ఏ ఇచ్చారు. అట్లా కొంత ఇదవుతుంది కదా, నిరుద్యోగ సమస్య కొంత ఇదవుతుందిగా. పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? ఏమో అట్లాంటివన్నీ వచ్చినాక చూడాలి. అమరావతి రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతానికైతే స్లోగా జరుగుతున్నాయి. మోడీ గారేమో వేరే ఇచ్చారు అని అన్నారు, ఇంకా బాగా జరగాలి అని మేము కూడా అనుకుంటున్నాం. చంద్రబాబు రాజధాని పేరుతో ప్రజాధనం నాశనం చేస్తున్నాడని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎంతవరకు నిజం అంటారు? అదైతే చాలా రాంగ్ అండి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీని మాట్లాడడం అలా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం. కానీ అట్లా మాట్లాడనే కూడదు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన ఎలా ఉందండి? బాగుందండి, చాలా పిల్లలతో చాలా ఇదిగా ఉంటున్నారు. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళతో ఆయన అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు లోకేష్ గారు మినిస్టర్ అయినాక. మహిళల కోసం ఏటా 1500 ఇచ్చి ఆదుకుంటా అని అన్నారు కదా, అదైతే ప్రస్తుతానికి ఇవ్వట్లేదు అని నాకు తెలుసు. మరి అది ఏమైనా ఇస్తే బాగుంటుంది. వీటిలన్నిటికంటే అట్లా పథకాలు వాటికంటే ఎక్కువ అభివృద్ధి చెందేలా ఉంటే బాగుంటుంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెడతా అంటారు, ఈ పని అసలు మంచిదేనంటారా? అసలు వద్దండి, నా దృష్టిలో ఏమో కాదు. ఎవరైనా సరే ఆ ఉచిత బస్సు అన్నది అవన్నీ వేస్టే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు, అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి అంటండి. మా పనమ్మాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తున్నారు బాగానే ఉంది, ఇస్తున్నారు అని. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి? చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ఓకే మేడం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎప్పటికీ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. రీసెంట్గా చూసుకుంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుండి విడుదల గోపి వరకు అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. లిక్కర్ దందా, ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ పేరు చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఇక్కడ నుండి డబ్బు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేశారు. బినామీల పేరుతో మొత్తం ఏం చేశారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేశారన్నమాట. ఒక రకంగా చెప్పాను, గత 5 సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్ దందా నడిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ 100 రెట్లు ఎక్కువ అన్నట్టు నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కామ్లు కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని జగన్మోహన్ రెడ్డికి మూటలు అప్పచెప్పాడు. అంతేకాకుండా విదేశాలకి బినామీల పేరట పంపించేశాడంటూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణ. అయితే రీసెంట్గా చూసుకుంటే A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా దీని మీద ఒక కీలకమైన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కనుక అరెస్ట్ చేసి మీదైన స్టైల్లో కాస్త ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే నిజాలు ఒక్కటొక్కటగా బయటపడతాయి. లిక్కర్ స్కామ్ దందాలో ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచారో మీరు కనుక తెలుసుకుంటే మొత్తం ఆశ్చర్యపోవడంలో గ్యారంటీ లేదని చెప్పి A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి దీంట్లో ప్రధాన సూత్రధార అన్న విషయం అందరూ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కనుక నోరు విప్పి దాని గురించి ఎంక్వైరీ అన్నది జరుగుతూ ఉంది. విషయాలు కనుక బయటపడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తులు కూడబెట్టారని చెప్పి కేసుల మీద అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. బెయిల్ మీద ఇప్పటివరకు బెయిల్ మీద 11 సంవత్సరాల బట్టి బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా రీసెంట్గా అదాని దగ్గర నుంచి 1750 కోట్ల రూపాయలు డబ్బులు ముట్టాయంటూ అదొక రకమైన కేసు ఒకటి. గత 5 సంవత్సరాల్లో అనేక శాఖల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేతువాటం చూపించి కొన్ని సందర్భాల్లో ఇక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగాయంటూ ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణల విషయంలో దీని మీద మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా లేవనెత్తితే జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అటెండెన్స్ అవ్వాల. కనీసం కాస్త వెళ్ళి అక్కడ మాట్లాడితే ఈ యొక్క ఆరోపణలకి విషయం బయటపడేది. జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజమా అవాస్తవం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి
బడ్జెట్ సమావేశాలు పాల్గొన్నప్పుడు కనుక మాట్లాడితే ఈ విషయాల మీద కాస్త స్పష్టత వచ్చేది. ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో నిజంగా ప్రమేయం ఏముందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిలదీసే క్రమంలో వార్తలు కొద్దిగా బయటపడి, అయినా జగన్మోహన్ రెడ్డి అంశాల గురించి నోరైతే నేను మెదపట్ల. ప్రస్తుతం రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయ్యే పాటికి కాస్త వైఎస్ఆర్సీపీ పార్టీలో కాస్త వణుకు మొదలైంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతూ ఉన్నారు? విస్తృత స్థాయిలో రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడకుండా ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యకర పోస్టులు పెట్టడం, ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి ఆల్రెడీ సోషల్ మీడియాలో అరెస్టుల పరం కొనసాగుతూ ఉంది. ఒక పక్కన విడుదల రజనీ గారు అక్కడ కొన్ని కోట్ల రూపాయలు దోచుకు తిన్నారని చెప్పి ఆవిడ మీద కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇంకటి చూసుకుంటే ఆల్రెడీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయినందుకు పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడని చెప్పి. అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ టీం మొత్తం ఎంక్వైరీ స్టార్ట్ చేసేపాటికి అక్కడ 200 కోట్ల రూపాయలు ఈ భూదందాలో స్కామ్లు బయటపడ్డాయి. ఇక గుడివాడ నియోజకవర్గానికి వచ్చేపాటి కొడాలి నాని కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఈ భూములన్నింటినీ మొత్తం ఈ గ్రావులు అవి ఉంటాయి కదా, ఆ గ్రావుల ద్వారా సుమారు 200 కోట్లు సంపాదించాడని చెప్పి కొడాలి నాని మీద. ఇక పేరు నాని మీద చూసుకుంటే పేరు నాని ఏంటి, ఈ రేషన్ మాఫియా. ఇలాగా ప్రతి ఒక్కరూ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని విస్తృత స్థాయిలో దోచుకున్నారని చెప్పి ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి మాటలు. దీని మీద ఆల్రెడీ అన్నీ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాయి, కేసులు కూడా నమోదయ్యాయి. ఏ క్షణమైనా సరే పక్కా ఆధారాలతో చట్టపరంగా అందరిని అరెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నాడు కదా, 2.0 చూపిస్తా, ఎవరిని విడిచిపెట్టను, పోలీసులు బట్టలు ఓడదీస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అంటే విస్తృత స్థాయిలో పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఈ రోజునేంటో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఈ రోజున పోలీస్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడండి. బట్టలు ఓడదీపిస్తావా అంటే, మీ వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే, చట్టపరంగా అరెస్ట్ చేస్తే వాళ్ళ బట్టలు కూడా తెప్పిస్తావా? మరి ఇదే పోలీసులని గతంలో నువ్వు రాజకీయాలకు ఉపయోగించుకున్నావు, వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయలేకుండా వాళ్ళ మీద ఎంత దారుణంగా వ్యవహరించావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పోలీసులు తమ డ్యూటీలు సక్రమంగా చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీనెస్ ఇచ్చింది. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించండి. ఆడు ఎంతటి వాడైనా సరే పక్కా ఆధారాలు ఉన్నాయా, వెంటనే అరెస్ట్ చేయండి. పక్కా ఎన్ని గ్రౌండ్ రిపోర్ట్ అనేది సరిగ్గా ఎంక్వైరీ చేయండి. తప్పు చేసిన వాడు ఆన్ ది స్పాట్స్ ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకండి. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ ఉన్నాయి, చంద్రబాబు ఉన్నాయి, ఎవరైనా సరే కాలర్ పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళని తప్పు చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దని చెప్పి ఈ రోజున పోలీసు వారికి ఫుల్ రైట్స్ ఇచ్చేసింది. నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ఇదే పోలీస్ వ్యవస్థని ఎంత ఫ్రీడమ్ ఇచ్చి మీ డ్యూటీ మీరు చేయండి, తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దు, పార్టీ భేదాలు చూడద్దు, ఎవరైనా సరే చట్టం ముందు సమానం అని చెప్పి పోలీసులకి మీరు ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని అవకతవకలు జరిగేవి కాదు, ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చాయి కాదు, ఇలాంటి సోషల్ మీడియా అరెస్టులు జరిగేవి కాదు. చక్కగా ఆంధ్ర రాష్ట్రం క్లీన్ స్వీప్లో ఉండేది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. గతంలో 5 సంవత్సరాలు మీరు చేసింది అంత ఇది కాదు కదా. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించి ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, ఇదే పోలీసుల ద్వారా చెత్త కొట్టించడం, తీసుకెళ్లి జైల్లో పడేయడం, ఇదే కదా గత 5 సంవత్సరాలు చేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్న లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టింది. ఈ రోజున పోలీస్ వ్యవస్థ చూడండి చక్కగా పనిచేస్తూ ఉంది. ఎక్కడ అవకతవకలు జరగకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కేర్ఫుల్ తీసుకుంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉంది. ఇది ప్రజలు కోరుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి చట్టపరంగా శిక్ష పడేలా పోలీస్ వ్యవస్థలో కఠినంగా వ్యవహరించాలి. అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా అమలు చేయాలి.